ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఏపీ స్టేట్ డిఎస్సి ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్లో ఏపీ స్టేట్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ 6th క్లాస్ సంబంధించి న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో సెకండ్ లెసన్లో డిఎస్సికి సంబంధించిన గ్రామర్ టాపిక్స్ ఏమున్నాయో వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఎందుకంటే ఈ 6th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్లో డిఎస్సికి ఉపయోగపడే గ్రామర్ టాపిక్ ఏమి ఇవ్వలేదు, సెకండ్ లెసన్లో ఇచ్చాడు. సో ముందుగా సెకండ్ లెసన్లో ఏమి ఇచ్చాడు అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఏపీ స్టేట్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో సెకండ్ లెసన్ ఏంటంటే హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఏ న్యూ మాస్టర్. హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఏ న్యూ మాస్టర్ అనే సెకండ్ లెసన్లో నుంచి మనకి గ్రామర్ సంబంధించి వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని ఇవ్వడం జరిగింది. ఆ వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో మొదటగా మనకి కలెక్టివ్ నౌన్స్ గురించి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వర్కింగ్ విత్ లాంగ్వేజ్లోనే మనకి యాడ్జెక్టివ్ నుంచి నౌన్ ఏ విధంగా ఫార్మేషన్ అవుతుంది, యాడ్జెక్టివ్ నుంచి నౌన్ ఫార్మేషన్ ఏ విధంగా చేయాలని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? డిఎస్సి వారు తప్పనిసరిగా వాచ్ చేయండి. ఒక అకాడమిక్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని మీరు బాగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ 6th క్లాస్ రెండో లెసన్లో ఫస్ట్గా మనకి ఈ గ్రామర్ సంబంధించి ఏమి ఇచ్చారంటే కలెక్టివ్ నౌన్స్. నేను ఆల్రెడీ నౌన్కి సంబంధించి వీడియోస్ చేసి ఉన్నాను, దాని యొక్క ప్లేలిస్ట్ కూడా అందుబాటులో ఉంది. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ కలెక్టివ్ నౌన్ సంబంధించి డెప్త్గా ఎక్కువగా ఇన్ఫర్మేషను ఆ వీడియోలో మీకు అందుబాటులో ఉంది. సో మీకు ఎటువంటి ఒకవేళ వీడియో కావాలంటే యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి కలెక్టివ్ నౌన్స్ అని టైప్ చేసి @మూర్తి సార్ MURTHYSIR స్పేస్ లేకుండా టైప్ చేయండి, మీకు ఆ వీడియో డిస్ప్లే అవుతుంది. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే వీడియోలో మీకు అందుబాటులో ఉంటాయి. నౌన్కి సంబంధించిన అన్ని వీడియోలు ఉంటాయి, అందులో కలెక్టివ్ నౌన్స్ వీడియో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కలెక్టివ్ నౌన్ అంటే చెప్పాను, మీకు ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ ఈ నౌన్కి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కలెక్టివ్ నౌన్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, యానిమల్స్, థింగ్స్ ఆర్ ప్లేసెస్. అంటే ఒక మనుషుల యొక్క సమూహాన్ని లేదా వస్తువుల యొక్క సమూహాన్ని, జంతువుల యొక్క సమూహానికి పేరే కలెక్టివ్ నౌన్ అని అర్థం. ఓకేనా? మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే కొన్ని కలెక్టివ్ నౌన్స్ని ఒక బాక్స్లో ఇచ్చాడు. స్కూల్, ఫ్లీట్, బ్రూడ్, బండిల్, బంచ్, ప్యాక్, ఫ్లాక్, హెరడ్ అని. కిందన వాటికి సంబంధించి బ్లాంక్స్ ఇచ్చాడు, వాటిని ఫిల్ చేయాలి. దేనికి సంబంధించిన కలెక్టివ్ నౌన్ తీసుకుని దాన్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ ఏంటి ఇచ్చాడంటే ఏ డాష్ ఆఫ్ షిప్స్. షిప్స్ అంటే ఓడల సమూహాన్ని ఏమంటామని అడిగాడు. సో షిప్స్ సంబంధించి మనకి ఆల్రెడీ మీకు చెప్పాను, నేను కలెక్టివ్ నౌన్ సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ కలెక్టివ్ నౌన్స్ గురించి చెప్పాను. దాని బిట్స్ ఏ విధంగా వస్తాయో కూడా నేను చెప్పాను. ఆ వీడియోలన్నీ నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ షిప్స్ సంబంధించి షిప్స్ యొక్క సమూహం అయినా, బోట్స్ అయినా, కార్స్ అయినా ఈ మూడింటి యొక్క సమూహాన్ని ఏమంటాం అంటే ఫ్లీట్ అంటాం. ఏమంటాం? ఫ్లీట్. ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్, ఏ ఫ్లీట్ ఆఫ్ బోట్స్, ఏ ఫ్లీట్ ఆఫ్ కార్స్. సో ఈ మూడింటికి సంబంధించి కలెక్టివ్ నౌన్ పేరు అంటే ఫ్లీట్. ఓకేనా? కాబట్టి ఇది ఇక్కడ ఏమొస్తుంది ఆన్సరు, ఈ ఫ్లీట్ అనేది దీంట్లో మనకి ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఫ్లీట్. ఓకేనా? నెక్స్ట్ డాష్ ఆఫ్ ఫ్లవర్స్. అంటే ఫ్లవర్స్ యొక్క కలెక్టివ్ నౌన్ ఏంటి అడిగాడు ఇక్కడ. సో ఫ్లవర్స్ సంబంధించి జాగ్రత్త చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ బంచ్ ఆఫ్ బుక్స్. బుక్స్కి, కీస్కి, గ్రేప్స్కి, ఫ్లవర్స్కి, బనానాస్ అంటే బుక్స్ యొక్క కలెక్టివ్ నౌన్. అంటే బుక్స్ యొక్క సమూహం, కీస్, గ్రేప్స్, ఫ్లవర్స్, బనానాస్ వీటి యొక్క సమూహాలన్నింటికీ ఉండే కలెక్టివ్ నౌన్ పేరు ఏంటంటే బంచ్. ఏ బంచ్ ఆఫ్ బుక్స్, ఏ బంచ్ ఆఫ్ కీస్, ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్, ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఏ బంచ్ ఆఫ్ బనానాస్. సో ఇక్కడ ఫ్లవర్స్కి ఏమొస్తుంది, ఇక్కడ బంచ్ వస్తుంట. బంచ్, ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఓకేనా? ఏ డాష్ ఆఫ్ చిక్స్. చిక్స్ అన్న, చికెన్స్ అన్న కోడి పిల్లలు అనమాట. చిన్న చిన్న కోడి పిల్లల సమూహాన్ని ఏమంటాం అంటే దీనికి బ్రూడ్ అంటాం. బ్రూడ్, ఏ బ్రూడ్ ఆఫ్ చికెన్స్. బ్రూడ్ అంటాం. ఇక్కడ బ్రూడ్స్ ఉంటే ఇక్కడ ఇది బ్రూడ్. సో చిక్స్ లేదా చికెన్స్, వాటి యొక్క చికెన్స్ అంటే చిన్న చిన్న కోడి పిల్లలు, వాటి సమూహాన్ని బ్రూడ్ అంటాం. ఏ బ్రూడ్ ఆఫ్ చిక్స్ అని అంటాం. నెక్స్ట్ ఏ డాష్ ఆఫ్ క్యాటిల్. ఏ డాష్ ఆఫ్ క్యాటిల్. ఇక్కడ జాగ్రత్త చూడండి, క్యాటిల్కి సంబంధించి, ఎలిఫెంట్స్ సంబంధించి, గోట్స్ సంబంధించి, కౌస్, పిగ్స్, హార్సెస్ అంటే జంతువుల యొక్క సమూహం మంద అంటాం. అర్థమైందా? హెరడ్ అంటాం. హెరడ్, ఏ హెరడ్ ఆఫ్ ఎలిఫెంట్స్, ఏ హెరడ్ ఆఫ్ క్యాటిల్,
ఏ హెరడ్ ఆఫ్ గోట్స్, ఏ హెరడ్ ఆఫ్ కౌస్, ఏ హెరడ్ ఆఫ్ పిగ్స్, ఏ హెరడ్ ఆఫ్ హార్సెస్. సో వాటన్నింటి యొక్క గ్రూప్ సమూహానికి గల ఇంగ్లీష్లో ఉండే కరెక్ట్ నౌన్ పేరు ఏంటంటే హెరడ్ అంటాం. పందుల గుంపు అంటాం, పశువులు మంద అంటాం, అదే ఆవులు మంద అంటాం, సమూహం మంద అని అర్థం హెరడ్ అంటే. అలాగే ఫ్లాక్ అని కూడా మందే అంటాం. ఓకేనా? ఈ విధంగా హెరడ్ అంటే వేటికి ఉపయోగిస్తామంటే ఎలిఫెంట్స్, క్యాటిల్, గోడ్స్, కౌస్, పిగ్స్, జంతువులు వాటికి సంబంధించి హెరడ్ ఉపయోగిస్తాం ఎక్కువ కలెక్టివ్ నౌన్స్. సో ఇక్కడ ఏ డాష్ ఆఫ్ క్యాటిల్ అంటే హెరడ్ ఆఫ్ క్యాటిల్. నెక్స్ట్ అండి ఏ డాష్ ఆఫ్ స్టిక్స్ వచ్చేసరికి కర్రల సమూహాన్ని ఏమంటాం? బండిల్. సో బండిల్ అనే కలెక్టివ్ నౌన్కి క్లోత్స్కి వాడతాము, స్టిక్స్కి వాడతాము, న్యూస్ పేపర్స్కి వాడతాం. న్యూస్ పేపర్స్ యొక్క సమూహం, న్యూస్ పేపర్స్ యొక్క కట్టనైనా, స్టిక్స్ ఒక సమూహానైనా, క్లోత్స్ బట్టల యొక్క కట్ట బేల్ అంటాం, దాన్ని కూడా బండిల్ అంటాం. సో బండిల్ ఆఫ్ క్లోత్స్, ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్, ఏ బండిల్ ఆఫ్ న్యూస్ పేపర్స్. కాబట్టి ఇక్కడ బండిల్ వస్తుంది, ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్. నెక్స్ట్ ఏ డాష్ ఆఫ్ షీప్. ఏ డాష్ ఆఫ్ షీప్ అంటే గొర్రెలకు సంబంధించిన సమూహాన్ని ఏమని పిలుస్తాము అంటే చూడండి, ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్. ఫ్లాక్ అనే కలెక్టివ్ నౌన్ బర్డ్స్కి వాడతాము, గీస్కి వాడతాము, షీప్కి వాడతాము, ప్యారెట్స్కి వాడతాము. ఓకేనా? ఈ విధంగా గొర్రెల మంద అని అంటాం కదా, ఆ విధంగా బర్డ్స్కి, గీస్కి, షీప్కి, ప్యారెట్స్కి వీటికి సంబంధించి వాటి యొక్క సమూహాల పేరు ఏంటంటే ఫ్లాక్. సో ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటాం. సో ఫ్లాక్ అయిపోయింది అక్కడ. ఓకేనా? ఏ డాష్ ఆఫ్ ఫిష్కి వచ్చేసరికి చేపల యొక్క సమూహానికి, గుంపుకి ఒక కలెక్టివ్ నౌన్ పేరు అంటే స్కూల్ అంటాం. ఏ స్కూల్ ఆఫ్ ఫిష్ అంటాం. ఓకేనా? చేపల యొక్క సమూహానికి కలెక్టివ్ నౌన్ పేరు అంటే స్కూల్. నెక్స్ట్ ఏ డాష్ ఆఫ్ వూల్స్ అంటే తోడేలు సమూహాన్ని ఏమంటాం ప్యాక్ అంటాం. ఏ ప్యాక్ ఆఫ్ వూల్స్. ఓకేనా? ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, ఏ ప్యాక్ ఆఫ్ వూల్స్, ఏ ప్యాక్ ఆఫ్ డాగ్స్. అంటే కార్డ్స్ యొక్క సమూహాన్ని ప్యాక్ అంటాము, వూల్స్ యొక్క సమూహాన్ని ప్యాక్ అంటాము, డాగ్స్ యొక్క సమూహాన్ని కూడా ప్యాక్ అంటాం. ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, ఏ ప్యాక్ ఆఫ్ వూల్స్, ఏ ప్యాక్ ఆఫ్ డాగ్స్. ఓకేనండి? ఇది టెక్స్ట్ బుక్లో ఏ ప్యాక్ ఆఫ్ వూల్స్. టెక్స్ట్ బుక్లు ఇచ్చినటువంటి కలెక్టివ్ నౌన్ సంబంధించి 6th క్లాస్ 2nd లెసన్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను. అయితే వీటిని బాగా డెప్త్గా నేర్చుకోవాలంటే అది ఇచ్చినటువంటి ఫ్లీటు, బంచ్, బ్రూడ్, హ్యారడ్, బండిల్, ఫ్లాక్, నెక్స్ట్ స్కూల్, అలాగే ప్యాక్, ఇవి బాగా నేర్చుకోవాలి. వాటికి సంబంధించి ఇవే కాకుండా నేను ఎక్స్ట్రాగా చెప్పాను వాటికి వచ్చిన వర్డ్స్ ఇంకే ఉన్నాయని, అవి కూడా నేర్చుకోవాలి. అలాగే కంప్లీట్గా కలెక్టివ్ నౌన్ సంబంధించి మీకు కంప్లీట్గా నేర్చుకోవాలంటే మీరు యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి కలెక్టివ్ నౌన్స్ అని టైప్ చేసి @మూర్తి సార్ @MURTHYSIR స్పేస్ లేకుండా టైప్ చేయండి. అప్పుడు నా ఛానల్ ఓపెన్ అవుతుంది, ఆ వీడియో మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. లేదా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి, ఆ ప్లేలిస్టులు మీకు అన్నీ అందుబాటులో ఉంటాయి నౌన్ సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఈ 2nd లెసన్లోనే మనకి గ్రామర్ సంబంధించి యాడ్జెక్టివ్ నుండి నౌన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక యాడ్జెక్టివ్కి చివరన ఒక సఫిక్స్ని యాడ్ చేస్తే, సఫిక్స్ అంటే ఒక వర్డ్కి చివర మరొక వర్డ్ చేరితే ఒక కొత్త వర్డ్ ఏర్పడుతుంది. సో ఆ విధంగా ఆ చివర చేరిన ఆ వర్డ్నే సఫిక్స్ అంటాం. ఈ విధంగా యాడ్జెక్టివ్కి చివరన ఒక సఫిక్స్ చేరితే నౌన్ ఏర్పడుతుంది. ఓకేనా? కొన్ని సఫిక్స్లు చేరితేనే నౌన్ ఏర్పడుతుంది అనమాట. వాటి మీద మనకి ఈ 2nd లెసన్లోనే ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ సఫిక్స్లు ఏమిటంటే NESS, నెస్, ITY, అలాగే TY చివరన Y, NESS, ITY, TY, Y అనే సఫిక్స్లు ఇచ్చాడు. వాటిని చేర్చి నౌన్ని ఫామ్ చేయమని చెప్పాడు ఇక్కడ. ఓకేనా? హానెస్ట్ అని ఉంది. హానెస్ట్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. సో దీనికి నౌన్ ఏమవుద్ది ఇక్కడ అంటే హానెస్ట్కి చివరన Y చేరిస్తే నౌన్ ఏర్పడుతుందండి. Y చేరిస్తే ఇగో Y, ఈ సఫిక్స్ హానెస్టీ చివరన Y చేరిస్తే దాని యొక్క నౌన్ అనేది ఏర్పడుతుంది. ఇది యాడ్జెక్టివ్, హానెస్టీ అనేది నౌను. ఓకేనా? ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఈజ్ అన్ ఆనెస్టీ పర్సన్ అన్నాం. ఈజ్ అన్ ఆనెస్టీ పర్సన్ అంటే తప్పు. ఎందుకంటే ఇది ఆర్టికల్, చివరిది నౌను, పర్సన్. నౌనుకు ముందు ఏముండాలి? యాడ్జెక్టివ్ ఉండాలి. నౌనుకు ముందు ఏముండాలి? యాడ్జెక్టివ్ ఉండాలి. కానీ ఇక్కడ ఆనెస్టీ అంటే యాడ్జెక్టివ్ కాదు, నౌను. ఆనెస్టీ అంటే నౌను, హానెస్ట్ అంటేనే యాడ్జెక్టివ్. కాబట్టి ఇది తప్పు. ఆనెస్ట్ అని కూడా ఏమన్నా ఇక్కడ హానెస్ట్ అనాలి. హానెస్ట్
ఎందుకంటే ఆర్టికల్ చివరి నౌన్ ఉంది పర్సన్, ఆర్టికల్ చివరి నౌన్ నుండి నౌన్కు ముందు ఉన్నది యాడ్జెక్టివ్ ఉండాలి. ఆనెస్టీ అనేది యాడ్జెక్టివ్ కాదు, నౌను. సో నౌన్కి ముందు నౌన్ ఉండదు, యాడ్జెక్టివ్ ఉంటుంది. కాబట్టి హానెస్టీకి యాడ్జెక్టివిటీ ఆనెస్ట్. ఓకేనా? ఈ విధంగా ఆనెస్ట్కి చివరిన వై చేరిస్తే ఆనెస్టీ ఏర్పడుతుంది. ఇది మీకు గ్రామర్ పరంగా చెప్తాను, టెక్స్ట్ బుక్లో అది ఇవ్వలేదు, ఇవే ఇచ్చాడు. ఓకేనా? ఆనెస్ట్కి చివరిన వై చేరిస్తే ఆనెస్టీ ఏర్పడుతుంది. ఇదే నౌన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ కైండ్. కైండ్ అనేది యాడ్జెక్టివ్. ఈ కైండ్కి ఏ సఫిక్స్ చేరిస్తే నౌన్ ఏర్పడుతుంది మనం ఆలోచించాలి. అక్కడ కైండ్కి చివరిన NESS చేరిస్తే కైండ్నెస్ అనేది నౌను ఏర్పడుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఈ కైండ్ అనే యాడ్జెక్టివ్కి నౌన్ ఏంటంటే కైండ్నెస్. ఓకేనా? నెక్స్ట్ క్రూయల్. క్రూయల్ అనేది క్రూరమైన. ఈ యాడ్జెక్టివ్కి చివరన ఏ సఫిక్స్ చేరితే మనకి నౌన్ ఏర్పడుతుంది అనేది ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. క్రూయల్కి చివరన TY చేర్చాలి. TY రాస్తే క్రూయల్టీ అవుద్ది, అది నౌన్ ఏర్పడుతుంది. చివరి నౌన్ కానీ మారుతుంది అనమాట. క్రూయల్టీ చివరన TY చేరిస్తే, క్రూయల్కి చివరన TY అనే సఫిక్స్ చేరితే క్రూయల్టీ అనే నౌను ఏర్పడుతుంది. నెక్స్ట్ అండి కామ్ అనేది యాడ్జెక్టివ్. దానికి ఏ సఫిక్స్ చేరితే నౌన్ ఏర్పడుతుంది అంటే ఇక్కడ NESS చేరిస్తే కామ్నెస్. ఓకేనా? నెక్స్ట్ సాడ్ ఉంది. సాడ్ అంటే యాడ్జెక్టివ్. అది నౌన్గా ఏర్పడాలంటే దాని చివర మనం చేర్చాల్సిన సఫిక్స్ ఏంటంటే NESS. సాడ్నెస్. యాక్టివ్ ఉంది. యాక్టివ్ అనేది యాడ్జెక్టివ్. ఓకేనా? దీనికి ఏ సఫిక్స్ చేరితే నౌన్గా మారుతుందంటే ITY. యాక్టివిటీ చివరిన ఈ అనేది క్యాన్సిల్ అయిపోతాడు. యాక్టివ్లో చివరిన ఈ అనేది తీసి ఈని రిమూవ్ చేసి ITY రాయాల. యాక్టివిటీ. ఓకేనా? యాక్టివిటీ అనేది నౌను. నెక్స్ట్ క్రియేటివ్. సేమ్ దీనిలాగే యాక్టివ్లో చివరన ఈని తీసి ITY రాసాము. ఇక్కడ కూడా చివరిన ఈ తీసి ITY రాయండి. క్రియేటివిటీ. చూడండి, చివరిన ఈని రిమూవ్ చేసి ఈ ప్లేస్లో ITY రాయాల. క్రియేటివ్ అనేది యాడ్జెక్టివ్, క్రియేటివిటీ అనేది నౌను. ఓకేనా? ITY. నెక్స్ట్ అండి సిన్సియర్ అనేది యాడ్జెక్టివ్. దీనికి మనము దేని చేరిస్తే ఇక్కడ నౌన్ ఏర్పడుతుందంటే ఏ సఫిక్స్ చేరిస్తే నౌన్ ఏర్పడుతుంది? సిన్సియారిటీ. ఇక్కడ కూడా సేమ్ ఈని రిమూవ్ చేసి ITY పెట్టాలి. ITY సిన్సియారిటీ. ఓకేనా? సిన్సియారిటీ అనేది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్జెక్టివ్స్ చివరన ఈ ఉంటే దాని యొక్క నౌన్ ఫార్మేషన్లో ఎక్కువగా ఏమవుతాయి అంటే ఆ ఈని రిమూవ్ చేసి ఈ ప్లేస్లో ITY పెట్టండి. క్రియేటివ్కి క్రియేటివిటీ, సిన్సియారిటీ. ఈని రిమూవ్ చేసి ITY రాయండి. అలాగే ఇక్కడ యాక్టివ్కి చివరన ఈని రిమూవ్ చేయండి, యాక్టివిటీ ITY పెట్టండి. ఓకేనా? విధంగా సిన్సియర్ అంటే నిజాయితీ గల అని అర్థం. సిన్సియారిటీ అంటే చిత్తశుద్ధి, నిజాయితీ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ చీర్ఫుల్కి మనము చివరన ఏ సఫిక్స్ చేరితే అది నౌన్ ఏర్పడుతుంది అంటే NESS. చీర్ఫుల్నెస్. ఓకేనా? NESS అనేది చేర్చాలి. నెక్స్ట్ అండి బెటర్ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్. ఓకేనా? దానికి చివరన ఏ సఫిక్స్ చేరితే నౌన్ ఏర్పడుతుంది అంటే NESS. బెటర్నెస్. సో ఇది యాడ్జెక్టివ్, ఇది నౌన్. ఓకేనండి? నెక్స్ట్ సెన్సిటివ్కి చివరన ఎక్కడేట ఉందని మళ్ళీ ఈ ఉంది. ఈని రిమూవ్ చేసేయండి. సెన్సిటివిటీ TIVITY. చూసారా? చివరిని ఈ రిమూవ్ చేసి చివరిన ఈ బదులుగా ఎటు రాసాం? ITY. సెన్సిటివిటీ. ఓకేనా? సున్నితత్వం అని అర్థం. నెక్స్ట్ గ్రేట్ అనేది యాడ్జెక్టివ్. దాని యొక్క నౌన్ ఏం ఏర్పడుతుంది అంటే గ్రేట్నెస్. చివరిన NESS చేరిస్తే నౌన్ ఏర్పడుతుంది. గ్రేట్ యాడ్జెక్టివ్ నుంచి నౌన్ ఎలా ఏర్పడుతుంది అంటే గ్రేట్కి NESS అనే సఫిక్స్ చేరిస్తే గ్రేట్నెస్ ఏర్పడుతుంది. ఓకేనండి? ఇక్కడ చూడండి, దే అప్రిషియేట్ హిజ్ కైండ్ అని అన్నాడు. దే అప్రిషియేట్ హిజ్ కైండ్. ఇదంతా ఇక్కడ పాజిటివ్ యాడ్జెక్టివ్. హిజ్ అనేది పాజిటివ్ యాడ్జెక్టివ్. తర్వాత మనకు ఉండాల్సింది నౌన్ ఉండాలి. ముందు పాజిటివ్ యాడ్జెక్టివ్ ఉందంటే చివరిది నౌన్ అవ్వాలి. కైండ్ అనేది నౌన్ కాదు, యాడ్జెక్టివ్. బట్ నౌన్ ఎట్ రాయాలి? కైండ్నెస్. సో దే అప్రిషియేట్ హిజ్ కైండ్నెస్ అని రాయాలి, హిజ్ కైండ్ అని అనకూడదు. ఓకేనా?
ఇజ్ అనేది పొస్సెసివ్ యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ రాయాలి. కైండ్ అనేది నౌన్ కాదు కాబట్టి కైండ్ యొక్క నౌన్ ఫామ్ కైండ్నెస్ అని రాయాలి. నెక్స్ట్ ఈజ్ ఏ క్రియేటివిటీ పర్సన్. ఇక్కడ ఆర్టికల్ ఏ ఉంది, చివరిని పర్సన్ నౌన్ ఉంది. సో ఆర్టికల్ నౌన్ ఉంది, మధ్యలో యాడ్జెక్టివ్ రావాలి. క్రియేటివిటీ అనేది నౌను, క్రియేటివ్ అనేది యాడ్జెక్టివ్. సో ఆర్టికల్ చివరి నౌను మధ్యలో యాడ్జెక్టివ్ రావాలి కాబట్టి క్రియేటివిటీ రాయకూడదు. ఏం రాయాలి అక్కడ? క్రియేటివ్ అని రాయాలి. సో ఈజ్ ఏ క్రియేటివ్ పర్సన్ అనాలి తప్ప ఈజ్ ఏ క్రియేటివిటీ పర్సన్ అనకూడదు. ఎందుకంటే ఇది నౌను, ఇది నౌన్ అయిపోద్ది. క్రియేటివిటీ ఉండేది కూడా నౌనే. నౌనుకు ముందు నౌన్ ఉండదు, నౌనుకు ముందు యాడ్జెక్టివ్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ ఏ సిన్సియర్ ఆఫీసర్. సిన్సియర్ అనేది ఏంటి? ఆర్టికల్, ఇది యాడ్జెక్టివ్, ఆఫీసర్ అనేది నౌను. సో మనకి ఆర్డర్ ప్రకారంగా సరిపోయింది. ఆర్టికల్, యాడ్జెక్టివ్, నౌన్, చివరి నౌన్ ఉంది, దాని ముందు యాడ్జెక్టివ్ ఉంది, ఆర్టికల్. సో ఈ సెంటెన్స్ కరెక్ట్ ఉంది. ఈజ్ ఏ సిన్సియర్ ఆఫీసర్ అనాలి. సిన్సియారిటీ ఆఫీసర్ అనకూడదు. సిన్సియారిటీ అంటే మళ్ళీ ఏమవుద్ది అక్కడ? నౌన్ అయిపోద్ది. సో ఆఫీసర్ నౌనే, సిన్సియారిటీ నౌనే. నౌన్కి ముందు నౌన్ ఉండదు, సిన్సియర్ అని ఉండాలి. సిన్సియర్ అంటేనే యాడ్జెక్టివ్ అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్లు వీటిని ఇచ్చారు కాబట్టి NESS, ITY, TY, Y వీటితో వచ్చిన కొన్ని సఫిక్స్లతో వచ్చిన వర్డ్స్ని మీరు కొన్నింటిని నేర్చుకోవాలి. మరి కొన్ని మీకు ఇంపార్టెంట్ మీకు బోర్డు మీద డిస్ప్లే చేస్తాను. ఓకేనా? అవి మీరు ప్రిపేర్ అవ్వండి, సరిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, కొన్ని మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ యాడ్జెక్టివ్ నుంచి నౌన్ ఫార్మేషన్ సంబంధించి. ఓకేనా? ఫస్ట్ యాడ్జెక్టివ్ చివరన NESS అనే సఫిక్స్ చేరితే ఏర్పడే నౌన్స్ కొన్ని ఇక్కడ చెప్తున్నాను. హ్యాపీకి చివరన NESS చేరితే హ్యాపీనెస్. అయితే ఇక్కడ హ్యాపీనెస్ రాసేటప్పుడు మాత్రము జాగ్రత్తగా ఇక్కడ వై అనేది ఇక్కడ రిపీట్ అవ్వదు. వై బదులుగా ఏమొస్తుంది? ఐ వస్తుంది ఇక్కడ. హ్యాపీనెస్. హ్యాపీ అనేది యాడ్జెక్టివ్, హ్యాపీనెస్ అనేది నౌన్. నెక్స్ట్ అండి ఇక్కడ బోల్డ్కి చివరన బోల్డ్ అనేది ఇవన్నీ యాడ్జెక్టివ్స్. ఆ యాడ్జెక్టివ్స్ పక్కన NESS అనే సఫిక్స్ చేరితే మనకు వచ్చే నౌన్స్ అనమాట. బోల్డ్కి NESS పెడితే బోల్డ్నెస్, అగ్లీకి NESS పెడితే అగ్లీనెస్, వైట్కి వైట్నెస్, గుడ్కి NESS సఫిక్స్ చేరిస్తే గుడ్నెస్, బ్యాడ్కి NESS సఫిక్స్ చేరితే బ్యాడ్నెస్, ఇల్లుకి NESS సఫిక్స్ చేరితే ఇల్నెస్, ఎవేర్కి NESS చేరితే అవేర్నెస్. అంటే ఇవన్నీ యాడ్జెక్టివ్స్ పక్కన NESS చేర్చడం వల్ల నౌన్స్ ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ అండి యాడ్జెక్టివ్స్ పక్కన ITY చేరితే నౌన్ ఏర్పడుతుంది. ఓకేనా? ఆల్రెడీ చెప్పాను ITY ఏ సందర్భం చెప్పాను మీకు? చివరన ఈ ఉంటే ఈ రిమూవ్ చేసి ITY పెట్టండి అని చెప్పాను. అయితే ఇక్కడ ఇంకో కండిషన్ కూడా వచ్చింది చూడండి. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు ఇది. ఫార్మల్కి చివరన ఏముంది? AL, చివరన AL, చివరన AL, ఇక్కడ AL, ఇక్కడ AL, ఇక్కడ AL, ఇక్కడ AR, చివరన AL, AR యాడ్జెక్టివ్స్ చివరన ఉంటే, యాడ్జెక్టివ్ చివరన AL లేదా AR ఉన్నట్లయితే దానికి చివర మనము ITY అనే సఫిక్స్ చేర్చాలి. గుర్తుపెట్టుకోండి, ITY అనే సఫిక్స్ చేర్చాలి. ఫార్మల్కి ఫార్మాలిటీ రాసి చివరన ITY పెట్టడమే సింపుల్గా. ఫార్మల్కి ఫార్మాలిటీ అంటే ఇక్కడ ఇది యాడ్జెక్టివ్, ఇది నౌన్ అనమాట. రియల్ చివరన AL ఉంది కాబట్టి ITY రాసేయండి. రియాలిటీ ఇంకేం రిమూవ్ చేస్తారు, ITY చేర్చేయండి. మెంటల్ చివరన AL ఉంది, ఇది యాడ్జెక్టివ్, దాని చివరన ITY పెట్టండి. మెంటాలిటీ. నేషనల్ యాడ్జెక్టివ్, చివరన AL ఉంది, AL చివరన AL ఉంటే ITY అనే సఫిక్స్ చేర్చండి. నేషనాలిటీ. ఓకేనా? రెగ్యులర్ చివరన AR ఉంది, చివరన AR ఉన్నా చివరన AL ఉన్నా మనం చేర్చాల్సింది ITY. రెగ్యులర్ అంతా రాసి చివరన ITY పెట్టడమే రెగ్యులారిటీ. ఇది ఒక కండిషను. చివరన AL, AR ఉంటే డైరెక్ట్గా ITY చేస్తే అది నౌన్ ఏర్పడిపోతుంది అన్నమాట. ఇందాక చెప్పింది ఇవి. చివరన ఈ ఉంటే, యాడ్జెక్టివ్ చివరన ఈ ఉంటే ఈని రిమూవ్ చేసి ITY రాయాలి. ప్యూర్కి ప్యూరిటీ, ఫెర్టైల్కి ఫెర్టిలిటీ, స్కేర్స్కి స్కేర్సిటీ. చివరన ఈ ఉంది చూసారు కదా, ఈని రిమూవ్ చేస్తాను ఇక్కడ. ఓకేనా? స్కేర్సిటీ. ఏబుల్కి చివరన ఈ ఉంది. ఓకేనా? ఈని రిమూవ్ చేయండి. ఏబుల్ అనేది మనకి ఇక్కడ యాడ్జెక్టివ్, దానికి ITY చేస్తే ఎబిలిటీ. పాసిబుల్కి చివరన ఈ ఉంది, ఈని రిమూవ్ చేయండి. పాసిబిలిటీ. ఓకేనా? ఈ బదులుగా ఎటు రాసాం? ITY, పాసిబిలిటీ. ఎలిజిబుల్కి చివరన ఈ ఉంది, ఎలిజిబిలిటీ, ఈని రిమూవ్ చేసేయండి. ITY పెట్టేయండి. ఓకేనా? క్యాపబుల్కి ITY పెడితే ఈ రిమూవ్ చేయండి.
క్యాపబిలిటీ. ఓకేనా. నెక్స్ట్ అవైలబుల్కి చివరన ఈ రిమూవ్ చేయండి, అవైలబిలిటీ. ఫ్లెక్సిబుల్కి చివరన ఈ రిమూవ్ చేసేయండి, ఫ్లెక్సిబిలిటీ. ఇవి యాడ్జెక్టివ్స్, ఇవి నౌన్స్. సో ఇక్కడ కూడా మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. చివరన ఐటీవై ఉన్న, చివరన ఎన్ఈఎస్ఎస్ ఉన్న, చివరన ఐటీవై ఉన్న, చివరన టీవై ఉన్న, చివరన వై ఉన్న ఎక్కువగా నౌన్స్ అవుతాయి. 99% నౌన్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చివరన ఏఎల్, చివరన ఏఆర్. ఓకేనా. చివరన ఈ ఉన్నవి ఎక్కువగా. అలాగే చివరన బిఎల్ఈ, ఎలిజిబుల్ బిఎల్ఈ, క్యాపబుల్ బిఎల్ఈ, ఏబుల్ బిఎల్ఈ, అవైలబుల్, ఫ్లెక్సిబుల్ బిఎల్ఈ, అలాగే పాసిబుల్ బిఎల్ఈ, ఏబుల్ బిఎల్ఈ. చివరన బిఎల్ఈ ఉంటే అవి యాడ్జెక్టివ్స్. అవి నౌన్గా మారాలంటే ఆ బిఎల్ఈ బిఎల్ఐ టీవైగా మారుతుంది. లేదా చివరిని ఈని రిమూవ్ చేసి ఐటీవై పెట్టండి. బిఎల్ఈని బిఎల్ఐ టీవైగా రాసిన ఒకటే, లేదా చివరిని ఈ రిమూవ్ చేసి ఐటీవై రాసిన ఒకటే. ఈ విధంగా మనము వీటిని ఐడెంటిఫై చేయాలి. ఈ విధంగా యాడ్జెక్టివ్ నుంచి నౌన్ని ఫార్మేట్ చేయాలి. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్జెక్టివ్ చివరన టీవై చేరితే వచ్చే నౌన్ సెట్ ఇక్కడ చూద్దాం. సేఫ్కి టీవై చేరిస్తే సేఫ్టీ. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మీరు, ఇక్కడ చివరిని ఈ ఉంది కాదు సార్, ఈ ఉంటే ఈని రిమూవ్ చేసి ఐటీవై పెట్టమన్నారంటే అన్నింటికి వర్తించదు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఓకేనా. అన్నింటికీ వర్తించదు. ఎక్కువ వరకు అయితే యాడ్జెక్టివ్ చివరిని ఈ ఉంటే ఈని రిమూవ్ చేసి ఐటీవై వస్తుంది నౌన్గా. కానీ కొన్నింటికి మాత్రం ఎక్సెప్షన్స్ ఉంటాయి. అలాంటిది సేఫ్ అనమాట. సేఫ్కి చివరిని ఈ ఉన్నప్పటికీ పక్కన ఈని రిమూవ్ చేయకుండా టీవై రాయాలి, సేఫ్టీ. సర్టైన్టీ, డైరెక్ట్గా సర్టైన్ పక్కన టీవై రాయడమే. నావల్టీ, లాయల్టీ, క్రూయల్టీ. ఇక్కడ ఎక్కడా కూడా ఏది రిమూవ్ చేయకూడదు, డైరెక్ట్ టీవీ రాసేయడం వీటికి. ఓకేనా. ఇవి యాడ్జెక్టివ్స్, ఇవి నౌన్స్. ఓకేనా. నెక్స్ట్ అవి కాకుండా మరికొన్ని ఎక్స్ట్రాగా. సింపుల్కి చివరన సిఐటీవై, సింప్లిసిటీ. ఇక్కడ ఈ ఉండదు, ఈ బదులుగా ఎటు వచ్చింది చూడండి, అక్కడ ఐ వచ్చింది. ఇక్కడ ఈ బదులుగా ఐ వచ్చింది, సింప్లిసిటీ. సింపుల్ అనేది యాడ్జెక్టివ్, దాని చివరన సిఐటీవై అనే సఫిక్స్ చేరిస్తే సింప్లిసిటీ. అయితే ఈ బదులుగా ఐ కూడా వస్తుంది అక్కడ. నెక్స్ట్ ఎనిమీ అనేది యాడ్జెక్టివ్. ఎనిమిటీ. ఇక్కడ చూడండి, ఎనిమిలో వై ఉంది కదా, ఈ వై ఇక్కడ ఎనిమిటీలో వై లేదు, డైరెక్ట్గా ఐటీవై మాత్రం ఉంది, వైని రిమూవ్ చేస్తారు ఇక్కడ. ఎనిమిటీ ఇది యాడ్జెక్టివ్, ఎనిమీ అనేది. ఎనిమిటీ అనేది నౌను. నెక్స్ట్ అండి యాంగ్జస్కి చివరిన ఐఈటీవై చేరిస్తే యాంగ్జైటీ. ఇక్కడ ఐఓయుఎస్ ఉంది కదా, ఐఓయుఎస్ బదులుగా ఐఈటీవై రాయడమే. ఓకేనా. ఐఓయుఎస్ రిమూవ్ చేసి ఐఈటీవై రాస్తే యాంగ్జైటీ. ఆనెస్ట్కి చివరిన వై పెడితే హానెస్టీ. ఆనెస్ట్ అనేది యాడ్జెక్టివ్, ఆనెస్టీ అనేది నౌను. ఓకేనా. లాంగ్ ఇవి డైరెక్ట్గా నేర్చుకోవాల్సిందే. లాంగ్ అనేది యాడ్జెక్టివ్, లెంత్ అనేది దాని యొక్క నౌను. ఓకేనా. లాంగ్ అంటే పొడవైన, లెంత్ అంటే పొడవు అని అర్థం. ఈ విధంగా లాంగ్ అనేది యాడ్జెక్టివ్, ఇది యాడ్జెక్టివ్, ఇది నౌను. ఇవి ఎలా నేర్చుకోండి. లాంగ్కి లెంత్, స్ట్రాంగ్కి స్ట్రెంగ్త్, యాడ్జెక్టివ్ నౌన్. బ్రాడ్కి బ్రెడ్త్. ఓకేనా. ట్రూకి ట్రూత్, ఇవి యాడ్జెక్టివ్స్, ఇవి నౌన్స్. అలాగే నేర్చుకోండి. ఇక చూడండి, డీప్కి డెప్త్. డీప్ ఇది యాడ్జెక్టివ్, ఇది నౌను. హైకి హైట్, వేకెంట్కి వేకెన్సీ, ఇది యాడ్జెక్టివ్, ఇది నౌన్. పూర్కి పోవర్టీ, పూర్ అనేది యాడ్జెక్టివ్, పోవర్టీ అనేది నౌన్. వైజ్కి విజ్డమ్. కాన్ఫిడెంట్కి కాన్ఫిడెన్స్. క్లీన్కి క్లీన్లీనెస్, చివరిని ఎన్ఈఎస్ఎస్ వస్తుంది, కాకపోతే క్లీన్కి ఎల్ఐ వస్తుంది అక్కడ, క్లీన్నెస్ కాదు, క్లీన్లీనెస్. బ్రైట్కి బ్రైట్నెస్, చివరిని ఎన్ఈఎస్ఎస్ పెట్టడమే. ఇవి కంప్లీట్గా సఫిక్స్ సంబంధించి. అలాగే యాడ్జెక్టివ్ నుంచి నౌన్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అనేది మీకు 6th క్లాస్ 2nd లెసన్లో ఏవైతే ఇచ్చారో వాటి బేస్ చేసుకుని, అవి కాకుండా ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా డిఎస్సికి మీరు ప్రిపేర్ అవ్వాలి, టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా దాని గురించి ఇంక డెప్త్గా నేర్చుకొని వెళ్తూ ఉండాలి. ఓకేనా. మీకు ఏ ఛానల్ ఏ వీడియో కావాలని ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి అదే యూట్యూబ్లో సెర్చ్లో ఆ టాపిక్ పేరు టైప్ చేసి పక్కన @మూర్తిసార్ MURTHYSIR @మూర్తిసార్ని స్పేస్ లేకుండా టైప్ చేస్తే ఆ వీడియో మీకు డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.